వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫెస్టివ్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదండి. మరి మన స్కిన్ కూడా ఇలా డల్గా ఉంటే బాగోదు. సో అందుకోసం నేను ఇవాళ మీ అందరితోటి గ్లో ఫేషియల్ ఇంట్లో ఎలా చేసుకోవాలో షేర్ చేస్తాను. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం క్లెన్సింగ్ చేసుకోవాలి. దీనికోసం నేను 1 టేబుల్ స్పూన్ రా మిల్క్ అనేది యాడ్ చేస్తున్నాను. సో దీన్ని ఒక కాటన్ ప్యాడ్ హెల్ప్ తోటి ఇట్లా మంచిగా డిప్ చేసి తర్వాత మన స్కిన్ పైన మనము దీన్ని ఇలా స్క్వీజ్ అవుట్ చేసేసి స్కిన్ పైన అప్లై చేసుకోవడమే. సో ఇది చేయడం వల్ల మన స్కిన్ పైన ఇంకేమైనా డస్ట్ కానీ డర్ట్ కానీ ఏమైనా ఉంటే కూడా వచ్చేస్తుంది అనమాట. సో మనకి రా మిల్క్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి స్కిన్కి. సో మీరు కూడా యూజ్ చేయండి. సో మంచిగా ఇట్లాగా మొత్తం క్లీన్ చేసేసుకుంటే మీరు చూడొచ్చు డస్ట్ అంతా ఎంత మంచిగా కలెక్ట్ అయిపోతుందో. సో ఈ స్టెప్ అయిపోయాక మళ్ళీ ఒకసారి ఫేస్ వాష్ అనేది చేసేసుకోవాలి. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి ఎక్స్ఫోలియేషన్. దీనికోసం నేను 1 టేబుల్ స్పూన్ పాలు తీసుకున్నాను అండ్ 1 టేబుల్ స్పూన్ బియ్యపు పిండి తీసుకున్నాను. సో ఈ రెండు మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇది జస్ట్ ఇంకా స్క్రబ్ లాగా మనం అప్లై చేసుకోవాలన్నమాట. సో చాలా లైట్గా మీరు అప్లై చేయండి, ఎందుకంటే మన స్కిన్ పోర్స్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఫోర్స్గా మీరు స్క్రబ్ చేశారంటే. సో చాలా డెలికేట్గా స్క్రబ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా చేయడం వల్ల మనకి నోస్ పైన ఉండే బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ లేదంటే అన్వాంటెడ్ హెయిర్ కానీ గ్రోత్ అనేది మనకి తగ్గిపోతుంది అనమాట. సో మంచిగా మసాజ్ చేసుకున్నాక ఇంకా మళ్ళీ ఫేస్ వాష్ చేసుకోవాలి. సో మనకి బియ్యపు పిండి మంచి క్లెన్సర్ లాగా యూజ్ అవుతుంది. సో థర్డ్ స్టెప్ వచ్చేసి నేను దీనికి మసాజ్ క్రీమ్ అంటాను. సో పాల మీగడ తీసుకోవాలి. సో దీన్ని మంచిగా జెంటల్గా ఇలా అప్లై చేసుకోవాలన్నమాట ఫేస్ మొత్తము. సో దీన్ని కూడా మంచిగా మసాజ్ చేసుకోవాలన్నమాట. సో దట్ మనకి పాల మీగడలో మంచిగా మాయిశ్చరైజింగ్ ప్రాపర్టీస్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. సో అవి మన స్కిన్లోకి అబ్జార్బ్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ మనం క్లెన్సింగ్ చేసాం కాబట్టి మన పోర్స్ అనేది ఇప్పుడు ఓపెన్ ఉంటాయి కాబట్టి ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల దాని గుడ్నెస్ అంతా మన స్కిన్ అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట. సో ఇలా మసాజ్ చేసుకోవాలి. సో మీరు ఆల్రెడీ గమనించవచ్చు ఆల్మోస్ట్ అది అబ్జర్వ్ అయిపోయింది. సో ఇలా చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఫేస్ వాష్ చేసేసుకోవాలి. అండ్ మీరు ఇప్పుడే గమనించవచ్చు లైట్గా షైన్ అనేది మీరు చూడొచ్చు. సో ఫోర్త్ స్టెప్ వచ్చేసి ఫేస్ ప్యాక్. దీనికోసం నేను 1 టేబుల్ స్పూన్ పాలు తీసుకున్నాను అండ్ హనీ తీసుకున్నాను అండ్ 1 టేబుల్ స్పూన్ శనగపిండి బేసన్ తీసుకున్నాను. సో మూడింటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో శనగపిండికి మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి కదా ఫేస్కి. సో అందుకోసం అనమాట. సో మంచిగా అప్లై చేసేసుకోవాలి. అండ్ ఇది అప్లై చేసుకున్న తర్వాత అది బాగా డ్రై అయిపోయేంత వరకు ఉంచుకొని ఆ తర్వాత మెల్లిగా స్క్రబ్ చేసుకుంటూ ఫేస్ వాష్ చేసేసుకోవాలన్నమాట. సో అయిపోయింది. చాలా సింపుల్గా క్విక్గా చాలా ఈజీగా మనం ఇంట్లోనే చేసుకునే గ్లో ఫేషియల్. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.